ఒక కొరమేను చేపల సాగు స్టార్ట్ చేయాలంటే పాండ్ ప్రిపరేషన్ నుండి దిగుబడి వరకు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుద్ది, లాభం ఎంత, ఆ నష్టం ఎంత అని ప్రతిదీ కాస్ట్ అనలైసిస్ చేసి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఈ వీడియో నేను బెంగళూరు నుంచి అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఈ సాగు అయితే చేస్తున్నారు, కొరమేను సాగు. అండ్ మన ఆంధ్రాలో, తెలంగాణలో దీనికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ కొరమేను సాగుకు. అసలు ఎటువంటి డిమాండ్ లేని ఈ బెంగళూరులో ఈయన అసలు ఈ సాగు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం. అంతకన్నా ముందు దీని ఖర్చు ఎంత అవుద్దో తెలుసుకుందాం రండి. సో ఫస్ట్ ఇనీషియల్ సెటప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇనీషియల్ సెటప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. లైక్ గుంటలు తీయడం, పాండ్ ప్రిపరేషన్, ఆ బ్లాక్ షీట్ వేస్తాం కదా, లైక్ బ్లాక్ షీట్, ఇంకా ఏరియేషన్ సిస్టమ్, పంపులు, పైప్స్, నెట్స్, బోరు, ఇంకా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, దీని మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అనమాట. సో మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 4 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఇనిషియల్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో దీనికి 4 లక్షలు. అండ్ ఈ సెటప్ లైఫ్ టైం వచ్చేసి 5 సంవత్సరాలు అనమాట. సో వన్స్ మనం 4 లక్షలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల వరకు దీన్ని కదిలించే పని లేదు. 5 సంవత్సరాల వరకు దీని లైఫ్ టైం. సో సెటప్ అయితే అయ్యాక మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మంచి సీడ్ మీద, అంటే మంచి కొరమేను పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాండ్ సైజ్ వచ్చేసి 25 సెంట్లు. ఈ పాండ్లో 5,000 కొరమేను చేపల దాకా వేయచ్చు. ఈ కొరమేను చేప పిల్లల్ని ఫింగర్లింగ్స్ అంటారనమాట. ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క ఫింగర్లింగ్స్ వచ్చేసి 20 to 30 grams వెయిట్ ఉంటుంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ ఫర్ ఫింగర్లింగ్స్, అంటే 25 రూపాయలు ఒక్కొక్క కొరమేను చేపకి. సో మనం 5,000 అనుకున్నాం కాబట్టి 5,000 ఇంటూ 25 వేస్తే 1,25,000 రూపాయలు ఈ కొరమేను చేపలకే అవుద్ది అనమాట. 1,25,000 రూపీస్ ఓన్లీ ఫర్ ఫింగర్లింగ్స్. పిల్లలు కూడా వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఖర్చు దేని మీద పెట్టుకోవాలంటే ఫీడ్ మీద. సో నేను వచ్చిన ఈ బెంగళూరు ఫామ్లో ఫీడ్ ఖర్చును తగ్గించుకునే ఒక ట్రిక్ అయితే యూస్ చేస్తున్నారు. అదే బిఎస్ఎఫ్ లార్వా. అసలు ఈ బిఎస్ఎఫ్ లార్వా అంటే ఏంటి అని మనం చెయ్యొచ్చా అంటే ఎస్, మనం మన సొంతగా దీన్ని పెంచుకోవచ్చు. ఎలా అని మీరు తెలుసుకోవాలనుకోండి. సో వెంటనే ఈ థంబ్నెయిల్తో ఉన్న వీడియో చూసేయండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పబ్లిష్ అయ్యే ఉంది. సో ఎంటైర్ ఈ 7 months అంటే కొరమేను సాగు 7 నెలలు, ఎంటైర్ ఈ 7 months అంటే కొరమేను సాగు 7 నెలల సాగు అనమాట. సో ఈ ఎంటైర్ ఈ 7 months మీద మనం ఫీడ్కి ఎంత యూస్ చేస్తామంటే 4.5 tons యూస్ చేస్తాం అనమాట. సో నార్మల్గా ఈ చేపలకి మనం ఫీడ్ ఇస్తాం కదా బయట. సో దాన్ని చూసుకుంటే ఒక్కొక్క కేజీ వచ్చేసి 110 రూపాయలు ఖర్చు అవుద్ది. సో 4.5 tons అనుకున్నాం కాబట్టి 4,500 కేజీలు ఇంటూ 110 వేసుకుంటే 4,95,000 రూపాయలు ఓన్లీ ఫీడ్కి ఖర్చు అవుద్ది. 4,95,000 రూపీస్ ఓన్లీ ఫర్ ఫీడ్. సో ఇక్కడ వీళ్ళు బిఎస్ఎఫ్ లార్వాని యూస్ చేస్తున్నారు. ఆ లార్వాని యూస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇందులో హై ప్రోటీన్స్, హై ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీని యావరేజ్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్, 25 రూపాయలు మాత్రమే కేజీ. సో దాదాపుగా కేజీకి 85 రూపీస్, 85 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అలా అని మనం అచ్చంగా ఈ లార్వా మీదే డిపెండ్ అవ్వకూడదు. డైలీ నార్మల్గా మనం 2 times ఫీడ్ చేస్తాం. సో 1 time వచ్చేసి నార్మల్ ఫీడింగ్ అండ్ 1 time వచ్చేసి ఈ బిఎస్ఎఫ్ లార్వాతో ఫీడ్ చేయాలి. ఇలా ఫీడ్ చేయడం వల్ల ఆ చేపకి మంచిది అండ్ మనకు కూడా మనీ పరంగా చాలా మంచిది. సో 4.5 tons అవుద్ది అనుకున్నాం కదా, అందులో సగం నార్మల్ ఫీడ్ అండ్ ఇంకో సగం బిఎస్ఎఫ్ లార్వా యూస్ చేసిన, అంటే లైక్ 2,250 kgs ఆఫ్ నార్మల్ ఫీడ్ అండ్ 2,250 kgs ఆఫ్ బిఎస్ఎఫ్ లార్వాని యూస్ చేస్తే ఖర్చు ఎంత అవుద్దంటే 2,250 ఇంటూ 110 ఈజ్ ఈక్వల్ టు 2,47,000 నార్మల్ ఫీడ్కి అవుతుంది. 2,250 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 56,250. ఇదేమో బిఎస్ఎఫ్ లార్వా ఫీడ్కి యూజ్ అవుద్ది. సో టోటల్ వచ్చేసి 3,03,250 రూపాయల్లో అయిపోతుంది కంప్లీట్ ఈ 7 months ఫీడింగ్. నార్మల్ మనం ఓన్లీ ఫీడే యూజ్ చేస్తే ఎంత అవుద్ది అనుకున్నాం, 4,95,000 రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నాం. సో ఈ బిఎస్ఎఫ్ లార్వాని యూజ్ చేసి మనం ఫీడ్ చేస్తే 3,03,250 రూపాయల్లో అయిపోయింది. సో ఈ బిఎస్ఎఫ్ లార్వాని యూజ్ చేస్తే దాదాపుగా 1,90,000 రూపాయలు మనం సేవ్ చేయొచ్చు ఈ ఫీడ్ మీద. అసలు ఈ బిఎస్ఎఫ్ లార్వా అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ థంబ్నెయిల్లో ఉన్న వీడియో అయితే చూసేయడమే. బట్ అది ఈ వీడియోలో చెప్పొచ్చు, బట్ కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. సో అందుకని దాన్ని డిఫరెంట్ వీడియో చేసి మనం ఆల్రెడీ పబ్లిష్ చేసాము. సో ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఆ బిఎస్ఎఫ్ లార్వా గురించి తెలుసుకోవడానికి ఆ వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ లీజ్. ఇఫ్ మనదే ఓన్ ప్లేస్ అయితే ఓకే, ఆర్ ఎల్స్ మనం లీజ్గా తీసుకోవాలనుకుంటే ఆన్ యావరేజ్గా కొన్ని ప్లేసెస్లో 40,000 లీజ్ తీసుకుంటారు పర్ ఇయర్. మనం హై కాస్టే తీసుకుందాం.
40,000 లీజ్ తీసుకుంటారు. సో ఈ పంట 6 to 7 months కాబట్టి 6 months యావరేజ్గా తీసుకున్న ఆ 40,000ని డివైడెడ్ బై 2 వేస్తే 6 monthsకి 20,000 రూపీస్ అవుద్ది. సో ఈ ఖర్చు మొత్తం డివైడ్ చేసిన తర్వాత ఒక బ్యాచ్కి అంటే ఒక 6 months బ్యాచ్ మనం బయటికి రావాలంటే ఎంత ప్రైస్ అవుద్దో లాస్ట్లో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వర్కర్స్, మనతో పాటు ఖచ్చితంగా 2 వర్కర్స్ అయితే ఉండాల్సిందే దీనికి. సో వాళ్ళ మంత్లీ 10,000 అనుకున్న 2 into 10,000 ఈజ్ ఈక్వల్ టు 20,000 per month. సో 6 monthsకి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 6 monthsకి 20,000 into 6 వేస్తే 1,20,000 ఓన్లీ ఈ వర్కర్స్కి ఖర్చు అవుద్ది అనమాట. సో డ్యూ టు డిఫరెంట్ కండిషన్స్ మారడం వల్ల ఒక 5% చేపలు అనేవి చనిపోతాయి. సో మనం 5,000 వేసుకుంటున్నాం కాబట్టి 5,000లో 5% అంటే 250 చేపలు దాదాపుగా చనిపోతాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఆ కాంపిటీషన్ ఉండడం వల్ల, ప్రతిదానికి ఫుడ్ అందకపోవడం వల్ల, లేదా కొన్నిటికి వాటర్ పడకపోవడం వల్ల, వాటర్లో ఏమన్నా ఉండడం వల్ల, సో డిఫరెంట్ కండిషన్స్ వల్ల ఈ 5% చేపలు అనేవి మనం తీసేసుకోవాలి అండ్ చనిపోతాయి కూడా. సో ఫర్ సపోజ్ మన పాండ్లో ఉన్న ఫిషెస్ ఏమైనా చనిపోతే దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని ఎందుకు చనిపోతుంది అండ్ ఇది ఏమైనా స్ప్రెడ్ అయిద్దా అని మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మన అదర్ ఫిషెస్కి అది స్ప్రెడ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఇప్పుడు నేను బెంగళూరు వచ్చా కదా, ఈ బెంగళూరులో వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఈ చేపల సాగు బాగా రావడానికి వాటర్ మీద అంట. సో వీళ్ళు ఎవ్రీ వీక్ ఒక అడుగు వాటర్ తగ్గించి ఆ అడుగుని కవర్ చేయడానికి కొత్త వాటర్ వదులుతారనమాట. సో ఎవ్రీ వీక్ వాటర్ అనేవి ఒక అడుగు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేంజ్ చేయడం వల్ల ఆ వాటర్ కొత్త వాటర్ వస్తాయి కాబట్టి ఈ సాగుకి చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకేమైనా ఖర్చులు లైక్ మన పెట్రోల్కి కానీ లేదా కొన్ని మెడికేషన్స్ ఆర్ ప్రోబయోటిక్స్ ఈ ఫిషెస్కి ఇవ్వడం కానీ వాటి వల్ల అయ్యే కాస్ట్ ఒక 20,000 రూపీస్ మనం పక్కన పెట్టుకుంటే, జస్ట్ ఏదో ఖర్చు వల్ల 20,000 రూపీస్ మనం పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఓవరాల్ ఒక బ్యాచ్ రావడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఆ ఖర్చులో ఎంత లాభం ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ ఫింగర్లింగ్స్, కొరమేన్ పిల్లలు. సో 5,000 పిల్లలను అయితే తీసుకుందాం అనుకున్నాం అండ్ ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అనుకున్నాం కదా. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 1,00,000 రూపాయలు అవుద్ది. అండ్ నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి ఫీడ్లో మనం 2 types చూసేద్దాం అనుకున్నాం. ఒకటేమో BSF లార్వా, ఇంకోటేమో నార్మల్ ఫీడ్. BSF లార్వా ఈ 6 months మీద కలిపి 2,250 kgs యూజ్ చేస్తాం. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 56,250 రూపాయలు అవుతాయి. అండ్ నార్మల్ ఫీడ్ కూడా సేమ్ దానికిలాగే 2,250 kgs యూజ్ చేస్తాం. ఒక్కొక్క కేజీ ప్రైస్ వచ్చేసి 110 రూపాయలు. అండ్ ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 2,47,500 రూపాయలు. అండ్ మనం ల్యాండ్ రెంట్కి తీసుకుంటే ఇయర్లీ హై ప్రైస్ మనం తీసుకున్న 40,000 అవుద్ది అనుకున్నాం కాబట్టి మనం ఒక్కొక్క బ్యాచ్ తీద్దాం. ఒక్కొక్క బ్యాచ్ 6 to 7 monthsలో వచ్చేస్తుంది కాబట్టి 6 monthsకి 20,000, 40,000 డివైడెడ్ బై 2 వేసుకుంటే 20,000 ల్యాండ్ రెంట్. అండ్ లేబర్ కాస్ట్, ఇద్దరు వర్కర్స్ని మెయింటైన్ చేయాలి మనం ఖచ్చితంగా. సో ఆ ఇద్దరికి మంత్లీ 10,000 వేసుకున్నా. సో 6 monthsకి కలిపి 1,20,000 వర్కర్స్కి కాస్ట్ అవుద్ది. అండ్ ఇంకేమైనా ఖర్చులు ఉంటే ఒక 20,000. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే సీడ్లింగ్స్ మనం వేరే చోట నుంచి మన పాండ్కి తెచ్చేటప్పుడు కానీ లేదా మనం హార్వెస్ట్ చేసిన తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకునేటప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్గా ఒక 20,000 వేసుకుందాం. అండ్ ఇనీషియల్ సెటప్కి 4 లక్షలు ఖర్చు అవుద్దని మనం మాట్లాడుకున్నాం. సో ఆ 4 లక్షలు 5 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్. సో ఈ 4 lakhs డివైడెడ్ బై 5 వేసుకుంటే పర్ ఇయర్గా మనకి 80,000 రూపీస్ అనేది ఖర్చు అవుద్ది. మనం ఒక బ్యాచ్కి ఎంత ఖర్చు అవుద్దో తెలుసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒక ఇయర్కి వేసుకుందాం నియర్గా. సో అలా మనం ఖర్చు వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు 5,000 పిల్లల్ని వేసుకున్నాం. దాంట్లో మనం 5,000 పిల్లల్లో 5% చనిపోతాయి అనుకున్నాం. సో చనిపోతే ఆ 5% ఎంత, 5,000 మైనస్ 250 వేసుకుంటే 4,750 చేపలు ఇంకా దాంట్లో ఉంటాయి. సో ఆ చేపలకు గాను మనం ఎంత ఖర్చు పెడతామంటే 6,63,750 రూపాయలు. అంటే ఒక్కొక్క చేపకి మనం తీసుకుంటే ఫీడ్ ఇవన్నీ ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క చేపకి మనం ఎంత ఖర్చు పెడుతున్నామంటే 139 రూపాయలు ఖర్చు పెడుతున్నాం దాదాపుగా. అంటే దాదాపుగా 140 రూపాయలు ఒక్కొక్క ఫిష్ మీద మనం స్పెండ్ చేస్తాం అనమాట దాని ఈ 7 monthsలో. సో దాదాపుగా ఈ 4,700 చేపలు 4,000 kgs వెయిట్ అయితే గెయిన్ అవుతాయి అనమాట. సో అన్నీ కలిపి ఒక్కొక్కటి
900 గ్రాములు ఉండొచ్చు, ఒక్కొక్కటి కేజీ ఉండొచ్చు, ఒక్కొక్కటి 1200 గ్రాములు ఉండొచ్చు. సో యావరేజ్గా మనం తీసుకుంటే సో అన్ని చేపలు కలిపి 4000 కేజీలు వెయిట్ అయితే ఉంటాయి. సో ఆ 4000 ఇంటూ యావరేజ్ ప్రైస్ తీసుకున్న కొరమేను 350 రూపాయలతో స్టార్ట్ అవుద్ది అనమాట. సో 4000 ఇంటూ 350 రూపాయలు తీసుకుంటే 14 లక్షల రూపాయలు మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రాఫిట్ చూద్దాం. ఈ 14 లక్షలు మైనస్ మనం ఎంత ఖర్చు పెట్టాం, మొత్తం మీద 6,63,750 రూపాయలు ఖర్చు పెట్టాం. సో ఇది మైనస్ చేస్తే 7,36,250 రూపాయలు మిగులుతాయి. అది మన ప్రాఫిట్ అనమాట. సో చూశారుగా, మనం 6,63,750 రూపాయలు ఖర్చు పెడితే మనకు ప్రాఫిట్ వచ్చేసి 7,36,250 రూపాయల ప్రాఫిట్. సో ఇంత ప్రాఫిట్ మనకు రావాలంటే ఈ 6 months మనం చాలా నీట్గా ఆ పాండ్ ఉంచాలి. అండ్ ప్రతిదీ ఒక్కటి చనిపోయినా అది ఎందుకు చనిపోతుందో దాని గురించి ఫుల్గా స్టడీ చేసి అవి మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎవ్రీ వీక్ వాటర్ కొంచెం మారుస్తూ ఉండాలి. అండ్ అదర్ మెడికేషన్స్ ఆర్ ప్రోబయోటిక్స్కి ఆ ఫిషెస్కి ఇచ్చుకుంటూ ఉండాలి. అండ్ ఫీడ్ అనేది ఎంత తింటున్నాయి, ఎలా తింటున్నాయి అనేది ఎల్లప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏది అంత ఈజీ కాదు, ప్రతిదీ కష్టమే. అండ్ ప్రతిదీ దాంట్లో మనం ప్రతి స్టెప్లో క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని ఫుల్గా స్టడీ చేసుకుంటేనే మనం పెట్టిన 6 లక్షలకి 7 లక్షల లాభం అయితే వస్తుంది. సో ఇదే ఈ కొరమేను సాగు. సో మీకు ఎలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు అసలు అనేది ప్రతి ఒక్కటి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా కనుక్కోండి ఈ సాగు గురించి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా, మన గ్రూప్లో అంటే మన ఛానల్లో ఒక మెంబర్షిప్ తీసుకొని పర్ మంత్లీ 30 రూపీస్ పే చేసి ఒక మెంబర్ అయిపోండి. ఇలా మెంబర్ అవడం వల్ల నాకు ఇలా డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.